కార్తీక మాసం తర్వాత నుంచి తులారాశి వారికి శనిగ్రహ ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. ఇంతకాలం అనుభవించినటువంటి శని దోషం ముగిస్తూ ఈ యొక్క జీవితంలో ఒక కొత్త శుభ ప్రారంభం మొదలవుతుంది. ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు తగ్గిపోతూ శాంతి మరియు స్థిరత్వం తిరిగి వస్తాయి. ఈ కాలం తులారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగడానికి, జీవితంలో ముందడుగు వేయడానికి అద్భుత సమయంగా చెప్పవచ్చు. శని ప్రభావం తగ్గడంతో గతంలో నిలిచిపోయినటువంటి పనులు మళ్లీ సజావుగా సాగుతాయి. ఉద్యోగం, వ్యాపారం, విద్యారంగాల్లో కొత్త అవకాశాలు కనబడతాయి. కుటుంబం సంబంధాలలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ సమయం చాలా శక్తివంతమైనదిగా తులారాశి వారికి చెప్పవచ్చు. శివారాధన, హనుమాన్ సేవ, శనిగ్రహ జపం చేస్తే మరింత శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. మీ కర్మకు తగిన ఫలితాలు ఇప్పుడు లభిస్తాయి. కార్తీక మాసం అనంతరం శుక్రుడు ఇక మీ యొక్క రాశిలో బలపడడం వల్ల తులారాశి వారికి సౌభాగ్యం, సంతోషం, ప్రేమలో విజయాలు లభిస్తాయి. వివాహం, సంతానం, కొత్త ప్రాజెక్టులతో శుభ సమాచారాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇకపై అడ్డంకిగా కాకుండా మీ కృషికి తగిన ప్రతిఫలాలు ఇచ్చే స్థితికి వస్తాడు. అందువల్ల తులారాశి వారు ధైర్యంగా ముందుకు సాగండి. గతంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు గాని, ఇక ఎటువంటి మానసిక ఇబ్బందులున్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి ముందడుగు వేయండి. ఇది మీ జీవితంలో కొత్త వెలుగులు నింపేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి శనిగ్రహ పూజను చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి మరింత ఉండవచ్చు. మరింత సమాచారం కోసం పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కు కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు.